కళ్ళతో చేసే అభినయం, మాటతో చేసే అభినయం, వేషం ద్వారా చేసే అభినయం, ఏదో వాచకం, సాత్వికం, కాయికం అలా అన్నారు. ఇందులో శరీర భంగిమల ద్వారా చేసే అభినయం కొన్ని రకాలు చూపిస్తుంది. ఇలా అంటే రమ్మని, ఇలా అంటే వెళ్ళిపోమని, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలా అంటే జాగ్రత్త అని, అలా ఇలా అంటే అభయం ఇస్తాను, ఇలా అంటే వరాలు ఇస్తాను. ఇది ఒక అభినయం అన్నమాట. అభినయానికి సంబంధించిన ముద్రలు అంటారు. నాట్యశాస్త్రంలో వీటిని ముద్రలు అంటారు. ఈ ముద్ర ద్వారా ఒక భావాన్ని తెలియజేస్తారన్నమాట. ఇలా మిగతా దేవతామూర్తులందరూ అభయమిస్తామని, వరాలిస్తామని 2 చేతులతో అభినయం చేస్తుంటే, 2 చేతులు కాకుండా 4 చేతులున్న నువ్వు ఏ 2 చేతుల్లోనూ అభయముద్ర కానీ వరద ముద్ర కానీ చూపించట్లేదు. 4 చేతుల్లో 4 వేరు ఉన్నాయి. పాశ, అంకుశ, పుష్పబాణ, చాపాం. ఓ చేతిలో ధనుస్సు ఉంది. ఆ ధనుస్సులో సంధించడానికి వీలుగా 5 బాణాలు ఉన్నాయి. వెనకాలన్న 2 చేతుల్లో పాశమో అంకుశమో ఉన్నాయి. మరి అభయముద్ర ఇది, వరద ముద్ర ఇది. కాబట్టి అమ్మవారికి 2 చేతుల్లోనూ అభయవరద ముద్రలు లేవు, 4 చేతులు ఉన్నా కూడా. కానీ మిగతా దేవతలందరూ 2 చేతులున్న దేవతలు కూడా అభయముద్ర, వరద ముద్ర చూపిస్తున్నారు అంటున్నారు మొదటి 2 పాదాల్లో. తదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి. నువ్వు ఒక్కదానివేనమ్మా, త్వమేకా, నువ్వు మాత్రమే. నైవ అసి ప్రకటితవర అభీతి అభినయ. వర అభీతి, అభీతి అంటే అభయం. అభయం ఇస్తానని కానీ వరాలు ఇస్తానని కానీ అభినయించి ప్రకటించకుండా ఉన్నది నువ్వేనమ్మా. ఎందుకు అంటే, అయితే నువ్వు భయాన్ని పోగొట్టవా, వరాలు ఇవ్వవా అంటే, భయాత్రాతుం, భయాన్ని పోగొట్టడానికి. భయాపహ అమ్మవారి నామాల్లో ఒక నామం. భయాన్ని పోగొట్టే తల్లి నువ్వు. నిర్జల ప్రాంతమైన అరణ్యంలో ఉన్నా, కొండ శిఖరం మీద ఉన్నా, కొండ గుహలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, నీళ్లల్లో ఉన్నా, నేల మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ భయాన్ని పోగొట్టి కావలసిన అభయాన్ని ఇచ్చేది అమ్మవారు అని భయాపహ నామానికి అర్థం.